3,000-4,000 సంవత్సరాల క్రితం ప్రవచనాలు ప్రవచించాలి. హోషేయ ప్రవక్త అండ్ ఏషియా ప్రవక్త కొన్ని ప్రాఫెసెస్ 3,000-4,000 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రాఫెసెస్ ఇచ్చారు. వాడు బాగా గుర్తుపెట్టు, ఈ సంవత్సరంలో ఆ ప్రాఫెసెస్ కొన్ని ఫుల్ఫిల్ అవుతాయి. నేనేమంటున్నానంటే 3 years ముందు చెప్పిన ఒక వాక్కు 3 years తర్వాత నెరవేర్పు వస్తుందంటే ఆ వాక్కు స్టిల్ బ్రతికే ఉంది. ఓకే, యేషయ టైంలో ఆ వాక్కు పుడితే అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? మీ టైంలో ఫుల్ఫిల్ అవుతుంది. సో ప్రవచనం నెరవేర్చబడుతున్న ఆ టైం ఎగ్జాక్ట్ ఇయర్ కాబట్టి మీరందరూ ప్రాఫెసీని ఫుల్ఫిల్ అవ్వడం మీరు చూస్తారు. ఇండైరెక్ట్ గా ఎవరిని చూస్తున్నట్టు? ప్రవచించే ప్రవక్తను మీరు చూస్తున్నారు. ప్రవచించే ఆ దేవుని ఆత్మ మీరు చూస్తున్నారు. ఒకవేళ అప్పుడే ఉన్న ప్రవక్త, అప్పుడున్న దేవుని ఆత్మ ఏదైతుందో ఇప్పుడు లేదా అనంటే ఆ దేవుని ఆత్మకు పని లేదు. అక్కడున్న దేవుని ఆత్మకి ఇప్పుడు పని లేదు. బట్ ఇప్పుడు పని కాబోతుంది. ఏదైతే ప్రాఫెసీ ఉందో ఆ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ? దేవుని ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయ్యే విధానంలో మనమందరం చూడబోతున్నాం. కాబట్టి ఏ దేవుని ఆత్మ అయితే దానియేలు టైంలో ఉందో అదే దేవుని ఆత్మ ఈ సంవత్సరంలో రాబోతుంది. ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. హల్లెలూయా. మరి గ్యాప్ లో లేదా అంటే దానియేలు ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేయడానికి టైం లేదు. అంటే టైం అక్కడ కరెక్ట్ టైం కాదు. సో దట్ అక్కడ దానియేలు మీద ఉన్న దేవుని ఆత్మ ఏందో అక్కడ ఇప్పటి వరకు ఆ ఆత్మ పనిచేయలేదు. ఎందుకంటే ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ లో దానియేలు ప్రవచించిన ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వబోతుంది కనుక అదే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ఈ సేమ్ స్పిరిట్ ఏదైతే దానియేలు మీద ఉందో ఈ వాతావరణం మీద కూడా అదే ఆత్మను దేవుడు కుమ్మరించిపోతున్నారు టు ఫుల్ఫిల్ దట్ ప్రాఫెసీ. హల్లెలూయా. అంటే ఆ దేవుని ఆత్మ మీకోసం రావట్లేదు. ఎవరి కోసం వస్తుంది? ప్రవచనాన్ని నెరవేర్చుటకు దేవుని ఆత్మ. ఎక్కడున్న దేవుని ఆత్మ? దానియేలు దగ్గర ఉన్న దేవుని ఆత్మ మళ్ళీ ఈ తరం మీదకి వస్తుంది. నీ కోసం కాదు, నా కోసం కాదు. దేనికోసం? ప్రవచనాన్ని నెరవేర్చడానికి. బట్ ప్రవచనాన్ని నెరవేర్చే ప్రాసెస్ లో మీరందరూ ఉన్నారు కాబట్టి దాన్ని అవకాశముగా మీరు తీసుకొని ఆ పరిశుద్ధమైన ఆత్మని పొందుకోండి. రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఐ సా ద డ్రీమ్ ఇన్ ద స్పిరిట్. కొంతమంది ప్రవక్త నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు వచ్చారని అంటే దిస్ ఈజ్ అవర్ టైం, ఇది మా సమయం. ఎందుకు మా సమయం? మొన్న నుంచి ఏం చేశారు, పోయిన సంవత్సరంలో ఏం చేశారు, పోయిన సంవత్సరంలో ఏం చేశారంటే ఎప్పుడో చెప్పిన ప్రవచనం నెరవేర్చడానికి ఇప్పుడు మేము మళ్ళీ దిగి వచ్చాం కనుక అదే ఆత్మను కొంతమంది పైన ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు అనంటే వాళ్ళు ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ లో కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ రాబోతుంది. బికాస్ మీ ప్రేయరే ఆ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. హల్లెలూయా. ఈ ఇయర్ లో అలాంటి దేవుని ఆత్మ రాబోతుంది. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో మనం ఉన్నాం. కానీ ఇంకా ఏ డైమెన్షన్ ఆఫ్ ద స్పిరిట్? అది దానియేలు మీద ఉన్న స్పిరిట్. దానియేలు మీద ఉన్న స్పిరిట్ చాలా పవర్ఫుల్. అలాంటిది మీరు పొందుకోవడానికి ఈ సంవత్సరంలో అవకాశం మీకు దేవుడు కలుగజేశాడు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్రమ్ మేబీ మార్చ్ ఏప్రిల్ నుంచి ఆ స్పిరిట్ అనేది లోకంలో సంచరించబోతుంది. సో దయచేసి ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ని మీరు ఎగ్జాక్ట్గా రిసీవ్ చేసుకుంటే యువర్ లైఫ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్. సో ఒక డీప్ ఎన్కౌంటర్స్ దేవునితో చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయ్యా నిన్ను ముఖాముఖిగా నేను చూడాలనుకుంటున్నానంటే కొన్ని ఉంటేనే కొన్ని చూడగలరు. మరి సంవత్సరంలో దేవుడు అవకాశం ఇస్తాడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే నీ మీద ఈ విధంగా వస్తుందో దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సౌందర్యం కలిగిన ఆ ముఖాన్ని నువ్వు ముఖాముఖిగా చూడటానికి ఈ సంవత్సరంలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మీకనే కాదు, ప్రపంచంలో ఉన్న దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకున్నోడికే ఆ దర్శనం అనేది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఊరి నుంచి ఒక ఊరికి యేసు ప్రభు వెళ్తున్నా, మధ్యలో గుడ్డివారుని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని. అలాగని యేసు ప్రభు
ఆ గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? ఐ మీన్ యేసు ప్రభు యాక్చువల్గా గుడ్డి వారి దగ్గరికి వెళ్ళాలా, వేరే ఊరికి వెళ్ళాలా? వేరే ఊరికి వెళ్ళాలి. వేరే ఊరికి వెళ్తుంటే ఈ గుడ్డి వాళ్ళకి అవకాశం వచ్చింది. అది మా దగ్గరికి రావట్లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, కానీ మేము వాడుకుంటాం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని అప్పుడు ఆ గుడ్డి వాళ్ళు కేకలు వేసి ఆయనను పిలిచి ఆ గుడ్డితనాన్ని కూడగొట్టుకున్నారు. దిస్ ఇస్ ద సేమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ ఐమ్ గివింగ్. దేవుని బలమైన ఆత్మ మనందరి పైన రావడం కోసం దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ సంవత్సరం. మీరు ప్రిపేర్ అవుతే కనుక ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ అవర్ గాడ్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, ద లార్డ్ ఆఫ్ ద ప్రొఫెట్ డానియల్, అలాంటి దేవుని యొక్క ఆత్మ మీ స్వరూపం పైన, మీ పైన రావటానికి యేసు రక్తము ద్వారా మీ అందరికీ అవకాశం ఇవ్వబడ్డదండి. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. మరి దానియేలు మీద ఉన్న ఆత్మను కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా. చూస్తారు ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడం చూస్తారు. ఫుల్ఫిల్ అయ్యే దానికన్నా కొన్ని నెలల ముందే దేవుని ఆత్మ వచ్చేసి రెడీగా ఉంటాడు. బికాజ్ ఆయన వస్తే తప్ప ఫుల్ఫిల్ చేయాలి. ప్రాఫెసీ చెప్పినోడే దాన్ని ఏం చేయాలి? మరి ప్రాఫెసీ చెప్పి 3000 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నెరవేర్చబడలేదు. చెప్పేసి ఏమైపోయాడు? స్పిరిట్ ఆఫ్ గాడ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఎందుకు? నీ కోసము నా కోసము కాదు, ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం కోసం. ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేస్తున్న ప్రాసెస్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ స్పిరిట్ కి మీరు అట్రాక్ట్ అవ్వడం కోసం ఈ రకమైన మనస్సును మీరు కలిగి ఉన్నారు. బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ జీసస్ మైటీ.